హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020 సంవత్సరంలో హాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే బోస్టన్ సిటీలో స్పెన్సర్ అనే ఒక డిటెక్టివ్, అతనితో పాటు అతని పార్ట్నర్ అయినటువంటి డ్రిస్కోల్ కలిసి బాయిలాన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్తారు. తన ఇంటికి వెళ్ళగానే స్పెన్సర్ డోర్ బెల్ కొడతాడు. అప్పుడే బాయిలాన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అతను బాగా మందు తాగేసి ఉంటాడు. అదే సమయంలో బాయిలాన్ భార్య అరుస్తూ ఇంటి బయటికి వస్తుంది. బాయిలాన్ భార్య మొహం మీద చాలా గాయాలు అయి ఉంటాయి. అవి మొత్తం కూడా స్పెన్సర్ గమనిస్తాడు. నిజానికి బాయిలానే ఆమెను కొట్టి ఉంటాడు. దాంతో ఇద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది. ఒకరినొకరు బాగా గాయపరుచుకుంటూ ఉంటారు. స్పెన్సర్ బాయిలాన్ ని చాలా సేపటి వరకు కొడుతూనే ఉంటాడు. ఈ విషయం సిటీ మొత్తం తెలుస్తుంది. ఆ తర్వాత స్పెన్సర్ ని జాబ్ లో నుంచి తీసేసి 5 సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తారు. ఆ విధంగా స్పెన్సర్ జైల్లో తన శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. ఒకసారి స్పెన్సర్ లైబ్రరీలో బుక్ ని చదివేటప్పుడు స్కీబ్ అనే వ్యక్తి వచ్చి స్పెన్సర్ ఎదురుగా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. కానీ కొంతమంది స్పెన్సర్ ని సతాయిస్తూ గొడవ పడుతూ ఉంటారు. స్పెన్సర్ సైలెంట్ గా ఉండే వ్యక్తి కాదు కదా, అందుకే ఒక్కొక్కరిని బాగా కొడతాడు. ఆ విధంగా స్పెన్సర్ జైల్లో ఉన్నంత కాలం అలా జరుగుతూనే ఉంటాయి. ఫైనల్ గా స్పెన్సర్ 5 సంవత్సరాల జైలు శిక్షను ముగించుకొని జైలు నుంచి విడుదలవుతాడు. స్పెన్సర్ జైలు నుంచి బయటికి రాగానే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి హెన్రీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్ కూడా. ఆ తర్వాత హెన్రీ స్పెన్సర్ ని చూసి, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సిస్సీ నిన్ను పిలుచుకుని వెళ్ళడానికి వస్తుందంట అని అంటాడు. ఆ మాటలు వినగానే స్పెన్సర్, నేను ఆమె నాటకాలని చూడలేను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు ఫాస్ట్ గా హెన్రీ ఇంటికి వస్తారు. అతని ఇంట్లో ఒక కుక్క ఉంటుంది. దాని పేరు ప్రాల్. హెన్రీ ఇంట్లో అతను ఒక్కడే కాకుండా హాక్ అనే మరొక వ్యక్తి కూడా ఉంటాడు. అతను ఎప్పుడు తన ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడు. ప్రాల్ ఎప్పుడూ కూడా హాక్ దగ్గరే ఉంటుంది. హెన్రీ దగ్గర అస్సలు ఉండదు. ఈ విషయం హెన్రీకి అస్సలు నచ్చదు. ఆ రోజు రాత్రి బాయిలాన్ తన కూతురుతో పాటు కారులో వెళుతూ ఉంటాడు. అప్పుడే ఇంకొక సైడ్ నుంచి ఒక కారు వచ్చి బాయిలాన్ కారుని ఢీ కొట్టుతుంది. దాంతో బాయిలాన్ తన కారుని ఆపుతాడు. ఇంతలో తన కారుని గుద్దిన కారులో నుంచి కొంతమంది గూండాలు బయటికి దిగి బాయిలాన్ ని లోపల నుంచి బయటికి లాక్కుని వెళ్తారు. అతన్ని బాగా కొడతారు. బాయిలాన్ కూతురు మాత్రం కారులోనే ఉంటుంది. వాళ్ళు చెప్పే దాన్ని వింటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ గూండాలు బాగా కొట్టి, మా గురించి ఇన్ఫర్మేషన్ నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు పంపించావు అంటూ అడుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. బాయిలాన్ మాత్రం వాళ్ళకి అసలు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళెవ్వరూ అతని మాటలు పట్టించుకోరు. అతన్ని బాగా కొడతారు. వెంటనే ఒక వ్యక్తి కత్తి తీసుకుని వచ్చి బాయిలాన్ గొంతుని కోసి బాడీ నుంచి తనని వేరు చేస్తాడు. ఇదంతా తన కూతురు చూస్తూనే ఉంటుంది. అలా వాళ్ళు కిరాతకంగా బాయిలాన్ ని చంపిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లెటీసియా అనే ఒక నర్స్ తన కారు వైపుగా వెళ్తూ ఉంటుంది. ఆమె తన కారు దగ్గరకు వెళ్ళగానే ఆ కారు లోపల తన భర్త శవం ఉండడం చూస్తుంది. దాంతో లెటీసియా మనసు విరిగిపోతుంది. దాంతో తన భర్త శవాన్ని చూసి బాధతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. తన అరుపులు విని చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారందరూ అక్కడికి గుమికూడతారు. అలా గత కొద్ది రోజుల వ్యవధిలోనే సిటీలో 2 డిటెక్టివ్స్ హత్య జరిగి ఉంటుంది. ఈ విషయం తెలిసి సిటీలో ఉన్న ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారు. అయితే డిటెక్టివ్స్ మాత్రం ఈ విషయం తెలియగానే వాళ్ళు ముందుగా స్పెన్సర్ ఇంటికి వస్తారు. ఎందుకంటే స్పెన్సర్ గత కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయ్యి ఉంటాడు. స్పెన్సర్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది బాయిలాన్ ఒక్కడే. ఎందుకంటే స్పెన్సర్ ని అతనే జైలుకి పంపించి ఉంటాడు. అందుకే డిటెక్టివ్స్ ముందుగా స్పెన్సర్ ఇంటికి వస్తారు. స్పెన్సర్ దగ్గరికి వచ్చిన డిటెక్టివ్స్ లో స్పెన్సర్ పాత పార్ట్నర్ అయినటువంటి డ్రిస్కోల్ కూడా ఉంటాడు. దాంతో స్పెన్సర్ వాళ్ళను చూసి, ఆ హత్య జరిగిన ప్లేస్ కి నేను చాలా దూరంగా ఉన్నాను, నేను వేరే దగ్గర పని చేస్తున్నాను అని చెప్పగా, ఆ డిటెక్టివ్స్ లో ఒక వ్యక్తికి మాత్రం స్పెన్సర్ మీద అనుమానం వస్తుంది. అతను స్పెన్సర్ చెప్పే మాటల్ని అస్సలు నమ్మడు. ఆ తర్వాత వాళ్ళు స్పెన్సర్ ని చూసి బెయిలాన్ తో పాటు మరొక డిటెక్టివ్ ను కూడా చంపేశారు. అతని పేరు టెరెన్స్. ఆ ఇద్దరు కలిసి పనిచేసేవారు. నువ్వే కావాలని ఆ ఇద్దరిని చంపేశావు అని డిటెక్టివ్స్ అంటారు. ఆ విషయం మీద ఆ డిటెక్టివ్స్ కి మరియు స్పెన్సర్స్ కి మధ్య గొడవ జరుగుతుంది. అయితే ఆ డిటెక్టివ్స్ దగ్గర స్పెన్సర్ కి
వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ వెంటనే స్పెన్సర్ అన్ని విషయాల గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మీడియాలో చనిపోయిన డిటెక్టివ్ టెరెన్స్ గురించి మాట్లాడుతూ, టెరెన్స్ ఒక కరప్ట్ డిటెక్టివ్, అతను బాగా మనీ తీసుకుని అందరినీ మోసం చేసేవాడు, ఆ గిల్టీతోనే చనిపోయాడు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ విన్న తర్వాత ఆ చనిపోయిన డిటెక్టివ్ టెరెన్స్ వైఫ్ అయినటువంటి లెటీషియా చాలా బాధపడుతుంది. ఇవన్నీ స్పెన్సర్ న్యూస్ లో చూస్తూ ఉంటాడు. అతను లెటీషియా గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన భర్తకు దొరకవలసిన గౌరవం ఏది దొరకలేదు అని స్పెన్సర్ ఆ విషయం గురించి చాలా బాధపడుతూ ఎలాగైనా సరే ఈ టెరెన్స్ ని చంపింది ఎవరో కనిపెట్టాలి అని డిసైడ్ అవుతాడు. వెంటనే ఆ తర్వాత రోజు లెటీషియా దగ్గరికి వెళ్లి, నాకు టెరెన్స్ గురించి బాగా తెలుసు, నేను డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళం, అతను ఒక మంచి ఆఫీసర్, అతను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, అందుకే నువ్వు ఒకసారి మొత్తం జరిగిందంతా నాకు చెప్పు అని అంటాడు. ఆ తర్వాత లెటీషియా, ఇదంతా పోలీసు వాళ్ళు చేసిందే, కొంతమంది పోలీసులు టెరెన్స్ చనిపోయాక మా ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు ఇంట్లోకి వెళ్లి వెంటనే కొంత డ్రగ్స్ ని అలాగే కొంత మనీని తీసుకుని వెళ్లిపోయారు. నేను ఇంట్లో 24 గంటలు ఉంటాను కానీ ఇంతవరకు నాకెప్పుడు అవి కనిపించలేదు, వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుని అలా చేసి అవన్నీ మా ఇంట్లో దొరికినట్లుగా ఫ్రేమ్ చేశారు. ఆ కేసులో టెరెన్స్ ని ఇరికించి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాల్ని సృష్టించారు. అలా ఫేక్ సాక్ష్యాల్ని సృష్టించి టెరెన్స్ ఒక ద్రోహి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. టెరెన్స్ చివరిసారిగా బైలాన్ని కలవడానికి ఒక పబ్బుకి వెళ్ళాడు అని చెప్తుంది. ఇది మొత్తం విన్న స్పెన్సర్ వెంటనే ఆ పబ్బుకి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని కలిసి బైలాన్ గురించి అడుగుతాడు. నిజానికి ఆ వ్యక్తి బైలాన్ కి మంచి ఫ్రెండ్, వాళ్ళందరూ బైలాన్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి స్పెన్సర్ ఇంతకు ముందు బైలాన్ ని కొట్టిన విషయం గుర్తుకు వచ్చి స్పెన్సర్ కి ఏమీ చెప్పరు. దాంతో అది గమనించిన స్పెన్సర్ వెంటనే వాళ్ళని చూసి, నేను ఒకప్పుడు బైలాన్ ని కొట్టాను, అందుకే నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను, కానీ ఇప్పుడు బైలాన్ ని ఎవరు చంపారో నేను కనుక్కోవాలనుకుంటున్నాను, ప్లీజ్ మీకు తెలిసింది చెప్పండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కొంతమంది గార్డ్స్ వచ్చి వాళ్ళకి స్పెన్సర్ ఎవరో బాగా తెలుసు కాబట్టి వెంటనే స్పెన్సర్ ని కొట్టి ఆ పబ్బు నుంచి బయటికి తోసేస్తారు. అప్పుడే స్పెన్సర్ ఆ పబ్బు ముందు ఉన్న ఒక స్టోర్ ని చూస్తాడు. అక్కడ కొన్ని సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. దాంతో స్పెన్సర్ ఈ పబ్ లోకి వెళ్లిన వాళ్ళు ఖచ్చితంగా ఆ సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటారు అని వెంటనే ఆ స్టోర్ లోకి వెళ్లి అక్కడ ఉన్న హార్డ్ డిస్క్ ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హాక్ ఆ ఫుటేజ్ లో ఉన్న అందరినీ చెక్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫుటేజ్ ని చూస్తూ ఉన్నప్పుడు స్పెన్సర్ కి బైలాన్ మరియు టెరెన్స్ పబ్బు బయట మాట్లాడుకుంటూ ఉండడం కనబడుతుంది. ఆ తర్వాత వెంటనే స్పెన్సర్ ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ కి వెళ్లి అక్కడ ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని వెతుకుతాడు. ఆ తర్వాత స్పెన్సర్ డైరెక్టర్ గా డ్రిస్కోల్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే తనని చూసి, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా చూసావా అని అడుగుతాడు. దానికి డ్రిస్కోల్, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు అని చెప్తాడు. కానీ స్పెన్సర్ కి డ్రిస్కోల్ అబద్ధం చెప్తున్నాడు అని తెలుసు. ఎందుకంటే బైలాన్ క్రైమ్ సీన్ దగ్గర స్పెన్సర్ కి ఒక టూత్ పిక్ దొరికి ఉంటుంది. డ్రిస్కోల్ ఎప్పుడూ కూడా టూత్ పిక్ ని యూస్ చేస్తూ తన దగ్గరే పెట్టుకుంటూ ఉంటాడు అని అందరికీ తెలుసు. దాంతో స్పెన్సర్ కి డ్రిస్కోల్ మీద అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత రోజు హాక్ స్పెన్సర్ ఇద్దరు లంచ్ చేయడానికి బయట రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడే స్పెన్సర్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సిస్సీని అక్కడ చూస్తాడు. దాంతో ఆమె నుంచి పారిపోవడానికి స్పెన్సర్ వెంటనే రెస్ట్ రూమ్ కి వెళ్తాడు. అది గమనించిన సిస్సీ వెంటనే స్పెన్సర్ ని ఫాలో చేస్తూ అతని దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు స్పెన్సర్ ఆమెను చూసి, ఇప్పుడు నీతో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోవాలనుకోవడం లేదు అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు. ఆ తర్వాత రెస్టారెంట్ నుంచి స్పెన్సర్ హాక్ బయటికి వచ్చిన తర్వాత టెరాన్స్ బైలాన్ ఏ కారు దగ్గర నిలబడి మాట్లాడుకోవడం స్పెన్సర్ సీసీటీవీ ఫుటేజ్ లో చూశాడో సేమ్ అదే కారు వెళుతూ ఉంటుంది. దాంతో స్పెన్సర్ పరిగెత్తుతూ ఆ కారుని ఫాలో చేస్తూ ఉంటాడు. హాక్ కూడా ఫాలో చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్పెన్సర్ మీద ఒక కుక్క దాడి చేసి చాలా చోట్ల కరుస్తుంది. కుక్క వల్ల స్పెన్సర్ ఆ కారుని ఫాలో అవ్వడం ఆపేస్తాడు. కొంచెం సేపటి తర్వాత స్పెన్సర్ తిరిగి వచ్చినప్పుడు హాక్ స్పెన్సర్ ని చూసి, నేను ఆ కార్ నెంబర్ ని నోట్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత స్పెన్సర్ ఆ కార్ నెంబర్ ని తీసుకుని ఆ వెహికల్ డీటెయిల్స్ తీసుకోవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఎవరో కూడా ఆ కారు డీటెయిల్స్ ని చెప్పరు. దాంతో స్పెన్సర్ అక్కడ ఉన్న వ్యక్తిని బెదిరించి డీటెయిల్స్ తీసుకుంటాడు. అప్పుడే ఆ కారు ఒక ఐరిష్ మాఫియా అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అని తెలుస్తుంది. అయితే ఆ ఐరిష్ మాఫియా అసలు పేరు చార్లీ అని స్పెన్సర్ కి ముందే తెలిసి ఉంటుంది. ఆ తర్వాత రోజే చార్లీని స్పెన్సర్, హాక్ మరియు హెన్రీ ఫాలో చేస్తారు. చార్లీ మసాజ్ చేపించుకుంటూ ఉంటాడు. అప్పుడు ముగ్గురు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు స్పెన్సర్ హెన్రీ మరియు హాక్ ని చూసి, నాకు ఈ చార్లీ ఎలా తెలుసో అని చెప్పడం మొదలు పెడతాడు. చాలా సంవత్సరాల క్రితం గ్లోరియా అనే అమ్మాయి మా ఇంటి పక్కనే ఉండేది. గ్లోరియా వాళ్ళ అమ్మ నన్ను చూసి నాతో ఎంతో మంచిగా మాట్లాడేది, నన్ను
గ్లోరియాను చాలా ప్రేమగా చూసుకునేది. గ్లోరియా ఒక సోషల్ యాక్టివిస్ట్. తను ఎప్పుడు తప్పుడు విషయాల మీద గొంతెత్తి మాట్లాడుతూ ఉండేది. ఒక ఆందోళన కారణంగానే తను చార్లీని కలిసింది. చార్లీ తనని ఆ ఆందోళనని స్టాప్ చేయమని బెదిరించాడు. కానీ గ్లోరియా దేనికి భయపడదు. దాంతో ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. చార్లీ గ్లోరియాని సతాయించడం, బాధ పెట్టడం మొదలు పెట్టాడు. ఒకరోజు చార్లీ గ్లోరియా పిల్లిని చంపి తన ఇంటి డోరు పక్కనే వేలాడదీసి పెట్టాడు. దాన్ని చూసిన తర్వాత గ్లోరియా చాలా కోప్పడింది. అయినా కూడా తన పనిని స్టాప్ చేయలేదు. ఆ తర్వాత కొంత సమయానికి నాకు తన శవం తన కారు డిక్కీలో దొరికింది. దాన్ని చూశాక నిజంగా నా మతి పోయినట్లయింది. తన కూతురు చనిపోయింది అనే విషయాన్ని తన అమ్మకి ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కాలేదు. చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత మేము సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు చాలా గూండాలు కలిసి గ్లోరియాని చంపారు అని తెలిసింది. ఆ కేసుని బైలాన్ హ్యాండిల్ చేశాడు. బైలాన్ ఆ వ్యక్తులందరినీ పట్టుకుని ఉండవచ్చు, కానీ అలా చెయ్యలేదు. చూస్తూ ఉండగానే పోలీసులు కేసు సాల్వ్ అయిపోయింది అని కేసుని కొట్టేశారు. అప్పుడే నేను చాలా కోపంతో వెంటనే బైలాన్ ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో బైలాన్ తన భార్యను కొడుతూ ఉండడంతో నాకింకా కోపం వచ్చి తనని కొట్టడం మొదలు పెట్టాను. అప్పుడే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నేను బైలాన్ని చాలా ఘోరంగా కొట్టాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. నేను 5 సంవత్సరాల జైల్లో శిక్షణ అనుభవించి బయటికి వచ్చాను. కానీ నేను ఈసారి మాత్రం చార్లీని అస్సలు వదలను. తను చేసిన దానికి తగిన ఫలితాన్ని అనుభవించేలాగా చేస్తాను అని అంటాడు. ఇదంతా విన్న హాక్ స్పెన్సర్ తో కలుస్తాడు. ఆ తర్వాత ముందుగా హాక్ వెళ్లి చార్లీ కార్ టైర్స్ కి పంచర్ చేస్తాడు. వీళ్ళు అతన్ని 24/7 గమనిస్తూ ఉంటారు. అయితే ఈ విషయం FBI ఏజెంట్స్ కి తెలుస్తుంది. దాంతో వాళ్ళు స్పెన్సర్ కి కాల్ చేసి, మీరు చేసేది చాలా తప్పు, అలా చేయడం ముందు మీరు ఆపేయాలి, లేదంటే FBI మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్తారు. అయితే స్పెన్సర్ మాత్రం దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని వెంటనే జైల్లో తనకు పరిచయం ఉన్న స్క్యూబ్ దగ్గరికి వెళ్లి అతను కలిసి, నాకు ఒక కేసు సాల్వ్ చేయడానికి నీ హెల్ప్ కావాలి, నేను చార్లీ అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అది విన్న స్క్యూబ్ వెంటనే నేను నీకు హెల్ప్ చెయ్యను అని చెప్తాడు. దాంతో స్పెన్సర్ వెంటనే ఫోన్ తీసి స్క్యూబ్ కి తన గర్ల్ ఫ్రెండ్ వీడియోని చూపించి బెదిరిస్తాడు. హాక్ ఆమెతో డేట్ కి వెళ్లి ఉంటాడు. హెన్రీ ఆ వీడియోని షూట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్పెన్సర్, నీకు తెలుసా నీ గర్ల్ ఫ్రెండ్ తో ఇప్పుడు మేము ఏం చేయగలమో అని బెదిరిస్తాడు. దానికి స్క్యూబ్ భయపడిపోయి వండర్ ల్యాండ్ అని మాత్రమే చెప్తాడు. ఆ పదాన్ని వినగానే స్పెన్సర్ వెంటనే బయటికి వచ్చి హాక్ ని కలిసి అసలు వండర్ ల్యాండ్ అంటే ఏమిటో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వైన్ అనే ఒక జర్నలిస్ట్ ని కలుస్తారు. అప్పుడు వైన్, వండర్ ల్యాండ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ స్కామ్, దాని కరప్టెడ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది గూండాలు కలిసి దాన్ని నడిపిస్తున్నారు, దీని గురించి అసలు ఎవరికీ తెలియదు అని చెప్తాడు. దాంతో ఆ తర్వాత రోజే స్పెన్సర్ వెంటనే ఎక్కడైతే గ్యాంబ్లింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో తన దగ్గరికి ఇద్దరు గ్యాంగ్స్టర్స్ వచ్చి ఇక్కడ ఉండకూడదు అని తనని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తారు. అదే సమయంలో బైలాన్ కి చాలా గౌరవంగా తన అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క టెరెన్స్ అంత్యక్రియలు మాత్రం కేవలం వారి కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం టెరెన్స్ అంత్యక్రియలకి ఎటువంటి ఏర్పాట్లు చెయ్యదు. సరిగ్గా అదే సమయంలో డ్రిస్కోల్ తన పార్ట్నర్ ని చూసి, మనం ఇంతకాలం ఈ గ్యాంబ్లింగ్ బిజినెస్ ని బాగానే నడిపించాం, కానీ ఇప్పుడెందుకో మనం పట్టుబడిపోయే సమయం దగ్గర పడ్డట్లు అనిపిస్తుంది, మనం ఇక్కడి నుంచి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. తర్వాత స్పెన్సర్ ఒక రెస్టారెంట్ లోకి వెళ్తాడు. అక్కడే బైలాన్ ని చంపిన గ్యాంగ్స్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళు వెంటనే స్పెన్సర్ మీద అటాక్ చేస్తారు. ఆ గొడవలో వాళ్ళు స్పెన్సర్ ని ఆల్మోస్ట్ చంపబోతూ ఉండగా అక్కడికి హాక్ వచ్చి స్పెన్సర్ ని కాపాడి చాలా దూరం తీసుకుని వెళ్తాడు. దాంతో స్పెన్సర్ కి ఈ గ్యాంగ్స్టర్స్ కి నా గురించి మొత్తం తెలిసిపోయినట్లు ఉంది, అంటే ఇప్పుడు నాతో పాటు మీరందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు అని భావించి వెంటనే వాళ్ళ ప్రాణాలని కాపాడడం కోసం స్పెన్సర్ హాక్ ని హెన్రీని కూడా తీసుకుని సిసి ఇంటికి వెళ్తారు. ఎందుకంటే సిసి గురించి ఎవరికీ తెలియదు కాబట్టి అక్కడికి వెళ్తారు. అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న వెంటనే స్పెన్సర్ లటీసియా ఇంటికి వెళ్తాడు. అప్పుడు స్పెన్సర్ కి లటీసియా ఒక రికార్డింగ్ ని ఇచ్చి, టెరెన్స్ దీన్ని చాలా రోజుల నుంచి దాచిపెట్టాడు, కానీ ఆ రికార్డింగ్ ని ఇప్పుడు వినే సమయం వచ్చినట్లు ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళు అని చెప్తుంది. ఆ తర్వాత స్పెన్సర్ ఆ రికార్డింగ్ ని కారులో వింటూ ఉంటాడు. ఆ రికార్డింగ్ లో టెరెన్స్ బైలాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. బైలాన్ ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, డ్రిస్కోల్ కూడా కరప్టెడే. డిపార్ట్మెంట్ లో చాలా మంది ఆ గ్యాంబ్లింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. టెరెన్స్ కి ఈ విషయాలన్నీ తెలిసి ఉంటాయి. అందువల్లనే అతను బైలాన్ తో మాట్లాడి అన్నిటిని రికార్డ్ చేస్తాడు. ఇదంతా స్పెన్సర్ విని ఇది సరైన ఇన్ఫర్మేషన్ అనుకుని వెంటనే FBI దగ్గరికి వెళ్తాడు. FBI వాళ్ళు దాన్ని వినగానే చాలా షాక్ అవుతారు. అయితే వాళ్ళు మాత్రం స్పెన్సర్ ని చూసి, మేము ఏ యాక్షన్ తీసుకోలేము, మా ప్రోటోకాల్
ప్రోటోకాల్ చాలా డిఫరెంట్, దీనికి మేము ఏమీ హెల్ప్ చేయలేము, ఇదంతా నువ్వు ఒంటరిగానే నిరూపించాలి అని చెప్తారు. అంత పెద్ద సాక్ష్యాలు ఉన్నా కూడా వాళ్ళు డ్రిస్కోల్ ని పట్టుకోరు. అదంతా చూసిన స్పెన్సర్ కోప్పడి తానే అంతా బయట పెట్టించడం కోసం వెళ్తాడు. ఆ తర్వాత ముందుగా స్పెన్సర్ చార్లీ దగ్గరికి వెళ్తాడు. చాలా సేపటి వరకు అతన్ని టార్చర్ చేసి అసలు వండర్ల్యాండ్ అంటే ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు చార్లీ ఒక ట్రక్ గురించి చెప్తాడు. ఆ తర్వాత స్పెన్సర్ మరియు హాక్ వెళ్లి ఆ వండర్ల్యాండ్ ట్రక్ ని కబ్జా చేసి వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో తనకి డ్రిస్కోల్ ఫోన్ చేసి నీ ఫ్రెండ్ హెన్రీ నా ఆధీనంలో ఉన్నాడు, నువ్వు 1 గంట లోపు ఆ వండర్ల్యాండ్ ట్రక్ ని తీసుకునిరా, లేకపోతే మేము హెన్రీని చంపేస్తామని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్న స్పెన్సర్ మొదట కోప్పడ్డప్పటికీ ఇదే మంచి ఛాన్స్, కానీ మనం ఈ ట్రక్కులో వెళ్తే బయటికి తిరిగి రాలేము అని ఇద్దరు ఒక కొత్త కారుని తీసుకుని చాలా వెపన్స్ ని తీసుకుని వండర్ల్యాండ్ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత బయట ఉన్న అందరినీ గుద్దేస్తూ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత గూండాలు వాళ్ళ మీద షూట్ చేస్తూ ఉంటారు. అలా 2 వైపులా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అలా స్పెన్సర్ మరియు హాక్ చాలా మంది గూండాల్ని చంపుతూ ఉంటారు. ఆ తర్వాత హాక్ వెళ్లి మరికొంతమందితో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో స్పెన్సర్ వెళ్లి డ్రిస్కోల్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు డ్రిస్కోలే బాయిలాన్ని చంపాడు అని స్పెన్సర్ కి తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు బాగా గొడవ పడతారు. అతి కష్టం మీద స్పెన్సర్ డ్రిస్కోల్ ని కొడుతూ ఉండగా ఈ విషయం డిపార్ట్మెంట్ కి తెలిసి అక్కడికి వస్తుంది. స్పెన్సర్ డ్రిస్కోల్ ని ప్రాణాలతో వదిలేస్తాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చి కరప్టెడ్ అయిన పోలీసుల్ని అలాగే అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు. ఆ వండర్ల్యాండ్ లో ఆ గ్యాంబ్లింగ్ లో ఇన్వాల్వ్ అయిన అందరి ఇన్ఫర్మేషన్ దొరకడంతో డిపార్ట్మెంట్ అందరినీ అరెస్ట్ చేస్తుంది. డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చి అందరినీ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అలా ఫైనల్ గా అందరికి టెరెన్స్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. గవర్నమెంట్ కూడా టెరెన్స్ చేసిన మంచి పనుల్ని పొగుడుతూ తన పేరు మీద అవార్డుని ప్రకటిస్తుంది. అది మొత్తం చూసిన లటీసియా చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత స్పెన్సర్, హెన్రీ, సిసి మరియు హాక్ అందరూ కలిసి సిటీలో కరప్షన్ ని పోగొట్టాము అని సంతోషంగా ఉంటారు. అప్పుడే స్పెన్సర్ టీవీలో ఒక అమాయకమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉండడాన్ని చూస్తాడు. అది మొత్తం చూసిన స్పెన్సర్ మనం చేయవలసిన పని ఇంకా ఉంది, ఇంకా చాలా మంది కరప్టెడ్ అయిన పోలీసులు ఉన్నారు, వాళ్ళందరినీ వేరి పారేయాలి అనుకుంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ద జాకెట్ అనే హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి మూవీని చూసారా? మూవీ మాత్రం చాలా బాగుంటుంది. హీరోని ఎవరు ఎందుకు చంపబోతున్నారు, చావు గురించి ముందే తెలిస్తే ఆపగలమా అనే లైన్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే మనం ఆ మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.